శివాయ విష్ణురూపాయ శివారూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ. ముందు వీడియోలో అప్పర్ గురించిన కథను కొంతవరకు తెలుసుకున్నాం కదా, మిగతా కథని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒకవేళ ఆ పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా తప్పకుండా చూసి అప్పుడు ఇది చూస్తే మీకు కథ అన్నది చక్కగా అర్థమవుతుంది అన్నమాట. అందుకని ముందు ఆ వీడియో చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. ఇక కథలోకి వెళ్ళిపోదాము. క్షేత్ర సందర్శనంలో భాగంగా ఇద్దరూ కలిసి తిరుమల ఇక్కాడు క్షేత్రానికి వెళ్ళారు. వీరిద్దరూ వెళ్ళిన సమయంలో ఇక్కడ నెలకొన్న వేదారీశ్వరుని ఆలయ ద్వారాలు మూసుకుని ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే ఈ ద్వారాలు ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఈ విధంగా మూసుకుని ఉన్నాయట. అందుకు ఇక్కడ పూజారులు ఏవేవో కారణాలు చెబుతారు. అయితే పూర్వం ఇక్కడ వేద పఠనం చేసే సమయంలో వేద పన్నలు చదవడంలో స్వరంలో అపస్వరం పలికిందట. ఆ నిర్లక్ష్యాన్ని సహించలేని వేదారణ్యస్వామి ఆలయ సింహద్వారాన్ని మూసివేశారని ఒక కథనం. అప్పటి నుంచి వీటిని తెరిపించడం ఎలానో ఇక్కడి వారికి అర్థం కాక పక్క ద్వారం నుండే దైవ దర్శనం చేసుకుంటున్నారు. దాంతో ఇక్కడి భక్తులు సరాసరి సింహద్వారం నుండే దైవ దర్శనం చేసుకునే విధంగా పరిస్థితిలో మార్పు తీసుకురమ్మని వేదారీశ్వరుణ్ణే నీ కమ్మని కీర్తనలతో వేడమని అప్పర్ను అభ్యర్థించాడు సంబంధార్. దాంతోపాటు అప్పర్ కూడా అదే భావనతో ఉన్నాడు. అప్పరు వెంటనే అర్ధనారీశ్వర ఈశ్వర వేదారణ్యవాస, ప్రధాన సింహద్వారం ద్వారానే నిన్ను నేత్రపరవంగా చూడాలన్న ఆకాంక్షతో ఉన్నాం. మమ్మల్ని అనుగ్రహించి మాకు నీకు అడ్డుగా నిలిచిన మాయద్వారాన్ని తెరిచి నీ ఉనికిని నిరూపించుకో అంటూ పత్తికం పాడాడు అప్పర్. అయినా తలుపులు తెరుచుకోలేదు. అందుకు చిన్నబుచ్చుకుంటూ పరమేశ నీకు మాపై దయలేదా అంటూ మరో పద్యం పాడాడు. అప్పుడు తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. ఇక్కడి వారంతా ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. దేవతలు విజయదుందుబులు మోగించారు. వేదఘోష వినిపించింది. భక్తులు ఆనందపరవశులయ్యారు. సంబంధ వాగీసులిద్దరూ సింహద్వారం నుండి లోనికి వెళ్ళి శివుణ్ణి దర్శించి సేవించుకున్నారు. అప్పుడు అప్పరు సంబంధుడిని చూసి, అయ్యా ఇక నుండి ఈ తలుపులు మూసుకుంటూ తెరుచుకుంటూ ఉండేలా చెయ్యమని పరమేశ్వరుణ్ణి అభ్యర్థించమని కోరుకున్నాడు. సంబంధుడు అతని కోరికను మన్నించి మరింత చిత్రంగా ఒకే ఒక పాటను పాడి తెరుచుకున్న తలుపులు మూసివేశాడు. మూసుకున్న తలుపులు తెరుచుకోవడానికి అప్పరు 10 పాటలు పాడితే తలుపులు మూసుకోవడానికి సంబంధారు ఒకే ఒక గీతం ఆలపించాడు. ఇద్దరి శివభక్తి అంత నిర్మలమైంది, స్వచ్ఛమైంది. అప్పటి నుంచి ప్రతిరోజు సింహద్వారం తలుపుల ద్వారానే భక్తులు దైవ దర్శనం చేసుకోవడం ఆరంభించారు. అయితే సంబంధార్ భక్తి ముందు తన భక్తి తేలిపోయిందని అప్పరు ఎంతగానో బాధపడ్డాడు. తాను 10 పద్యాలు పాడితే గానీ తెరుచుకొని తలుపులు సంబంధారు ఒక పద్యంతో మూసుకోవడం వింతగా అనిపించింది. తన భక్తిలో ఏదో లోపం ఉందని గ్రహించి తన అపచారాన్ని తెలియజేయమని పరమేశ్వరుని వేడుకున్నాడు. అందుకు శివుడు ఆనాటి రాత్రి అప్పర్ స్వప్నంలో సాక్షాత్కరించి భక్తా విచారించకు, నీవు వాయుమూరుకురా అని ఆదేశించాడు. ఒక్కసారిగా దిగ్గున లేచి కూర్చున్నాడు అప్పర్. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఉత్సుకతతో ఆ రాత్రిని శివస్మరణతో గడిపాడు. అతను ఎదురు చూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. భల్లున తెల్లారింది. వెంటనే శివాదేశం మేరకు అప్పరు వాయుమూరుకు బయలుదేరాడు. ఒక కాంతిపుంజం దారి చూపిస్తున్నట్టు అతను ముందుగా సాగిపోతోంది. అదే పరమేశ్వర రూపంగా భావించి అనుసరించాడు అప్పర్. అలా వెళ్ళగా కొద్దిసేపటికి వాయుమూరు ఆలయ శిఖరం గోచరమైంది. అంతే, అప్పటి వరకు మార్గసూచిగా ఉన్న కాంతిపుంజం అదృశ్యమైంది. కళ్ళ ముందు కటిక చీకటి కమ్మినట్లయింది అప్పరకు. అంతలోనే అతని మనసులో ఒక ఆలోచన తలుక్కున మెరిసింది. పరమేశ్వర, నేనెంత అజ్ఞానంలో పడి మగ్గిపోతున్నానో ఇప్పుడు అర్థమైంది. ఇప్పటి వరకు ఆ తలుపులు నేను పాడిన పద్యం వల్లనే తెరుచుకున్నాయనే పిచ్చి భ్రమలో ఉన్నాను. ఇదంతా నీ లీలా విశేషమని తెలుసుకోలేకపోయాను. ఆ వెర్రిని కుదిర్చేందుకే ఇప్పుడు నా కళ్ళకు కనిపించకుండా ఇలా నాతో దోబూజులాడుతున్నావు. శంకరా, నీ మాయలు తెలుసుకోవడం బ్రహ్మ విష్ణువాదులకే సాధ్యం కాదు. నేనెంతటి వాణ్ణి అని చేతులెత్తి నమస్కరించాడు. పరక్కాడు నుంచి అప్పరు వాయుమూరుకు బయలుదేరాడని తెలుసుకున్న సంబంధారు తాను కూడా అక్కడికి వెళ్ళాడు. సంబంధారును చూడగానే అప్పర్ కళ్ళలో మెరుపు మెరిసింది. నాగాభరణ, నీ ప్రియభక్తుడు సంబంధారు ఇక్కడికి వచ్చాడు. అతని కోసమైనా నీవిప్పుడు కనిపించక తప్పదు. ఎందుకంటే అతని వాగ్వైభవం అంత పుష్టి కలిగి ఉంది. కాబట్టే అతను ఒక్క పద్యం పాడగానే తలుపులు మూసుకున్నాయి. అంతటి వాక్పుష్టి గల భక్తుడు నీ చెంతకు వచ్చి నీ దర్శనం కోసం ప్రార్థిస్తున్నాడు. కైలాసం విడిచి భక్తుణ్ణి కరుణించు అనే భావం వచ్చేలా అప్పరు శివుణ్ణి కీర్తించాడు. వెంటనే పరమేశ్వరుడు సంబంధార్కు గోచరించాడు. అనంతరం అప్పరకు కనిపించి కనువిందు చేశాడు. పశుపతినాథుణ్ణి వీక్షించిన పారవస్యంలో అప్పరు పద్యమాలికతో కీర్తించాడు.
భక్తులిద్దరూ ఆనందంగా కొన్నాళ్ళు అక్కడ గడిపి తిరిగి వేదారణ్యానికి వచ్చేశారు. ఇదిలా ఉండగా పాండ్యదేశాన్ని పాలించే మహారాణి శైవ మతాన్ని విపరీతంగా అభిమానిస్తుంది. ఈమె చోళరాజు కుమార్తె మంగయక్కరసి. కానీ ఇక్కడ జైన మతస్థుల ప్రాబల్యమే ఎక్కువగా ఉంది. దాంతో వీరు శైవాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నించేవారు. అందుకే ఆమె సంబంధాల సహాయాన్ని అర్థిస్తూ ఆ దేశ మంత్రిని కులచ్చిరయార్ను వేదారణ్యానికి పంపించింది. సంబంధారు ఎప్పటి నుంచో శైవ మతాన్ని పైకి తీసుకువచ్చేందుకు పూనుకున్నాడు. దాంతో ఇది అతనికి కలిసి వచ్చిన అదృష్టం అనిపించింది. సంబంధార్ ద్వారా విషయం అప్పరకు కూడా తెలిసింది. వెంటనే అప్పరు జైనులతో తనకున్న అనుభవాన్ని వివరించి వారెంత నికృష్టులో తెలియజెప్పాడు. వారు క్షుద్ర విద్యలో ప్రావీణ్యులు, పాపాత్ములు, ఎంతటి కార్యానికైనా వెనుకడుగు వేయరు. వారి ప్రాబల్యాన్ని అణచివేయాలన్నదే నా లక్ష్యం అయినప్పటికీ వారిని పథకం ప్రకారం సమూలంగా నాశనం చేయాలి తప్ప ఏ ఆలోచన లేకుండా వెళ్ళి మనం ఏం చేయలేం. కాబట్టి ఇప్పుడు నీవు అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదని సంబంధార్కు సలహా ఇచ్చాడు అప్పర్. నా యందున్న అపార వాత్సల్యంతో వద్దిని వారిస్తున్నావు, కానీ నీకు మాత్రం ఆ దుర్మార్గులను తరిమి కొడదామని లేదు. ఏమైనా ఆ పవిత్ర శివభక్తులైన మంగయక్కరసి కులచ్చిరయార్లను తక్షణమే చూడాలని ఉంది. కాబట్టి నన్ను ఆపే ప్రయత్నం చెయ్యకు. పగవారెంత క్రూరులైనప్పటికీ పరమేశ్వరుని కరుణాకటాక్షాలతో వారిని నేను ఒంటరిగానే ఎదుర్కొంటాను. కాలాతీతుడైన పరమేశ్వరుని కృపతో జైనమూకను వాదంలో ఓడిస్తాను అంటూ పాండ్యదేశానికి పయనమయ్యాడు సంబంధార్. అప్పర్ కొంతకాలం వేదారేశ్వరుని సేవిస్తూ ఇక్కడే ఉండిపోయాడు. అనంతరం ఎన్నో శైవక్షేత్రాలను దర్శించాడు. క్షేత్ర సందర్శనంలో భాగంగా తిరువాడుదురైలో నెలకొన్న ఈశ్వరుణ్ణి సందర్శించాడు. ఈ ప్రాంతంలోనే పరమశివుడు ఆపదలో ఉన్న ఆవును రక్షించాడు. అలాగే సంబంధుడు తన తండ్రి తలపెట్టిన యాగం నిర్వహణ కోసం 1000 బంగారు నాణేలను ఇచ్చేందుకు సహాయపడ్డాడు. అలాంటి మహిమాన్వితుడైన మహేశ్వరుణ్ణి దర్శించి అభయాన్ని అర్థించాడు అప్పర్. ఇక్కడి నుంచి అప్పర్ పలయారు క్షేత్రానికి వెళ్ళాడు. అయితే ఇక్కడ జైన మతస్థులు తమ చిహ్నాలతో ఇక్కడ ఆలయాన్ని నిర్మింపచేయడాన్ని చూసి సహించలేకపోయాడు అప్పర్. అది పునరుద్ధరించే వరకు తాను నిద్రాహారాలు మానేస్తానని దీక్ష పట్టాడు అప్పర్. ఇతని దీక్షకు మెచ్చుకొని గంగాధరుడు చోళరాజుకు స్వప్నంలో సాక్షాత్కరించాడు. రాజా, జైనమత ప్రాబల్యం బాగా ఉన్న రోజుల్లో ఈ ఆలయానికి వారి చిహ్నం గోపురంగా ఉండేది. ఇప్పుడు నా పరమభక్తుడైన అప్పర్ నా దర్శనాభిలాషయ్యి వచ్చాడు. కాబట్టి వెంటనే ఆ జైనాంధులను సంహరించి ఆలయాన్ని పునరుద్ధరించమని తన ఆలయం ఎక్కడుందో గుర్తులు చెప్పి అదృశ్యమయ్యాడు. వెంటనే మెలకువ వచ్చిన రాజు ఈ విషయాన్ని తన మంత్రులకు తెలియజేశాడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేముంది అన్న చందంగా వెంటనే మంది మార్బలంతో రాజు అక్కడికి వెళ్ళి అడ్డు వచ్చిన జైనులను తన గజ అశ్వ పదాతి బలంతో హతమార్చి పరమేశ్వరుని దయాలబ్ధితో ఆలయాన్ని శైవాగమ రీతిలో పునరుద్ధరించాడు. పూర్వం మాదిరిగానే ఆలయ గోపుర విమానం ఉండేలా నిర్మించి శివయ్యకు నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాలు అందే విధంగా అన్ని రకాల శాశ్వతమైన ఏర్పాట్లు చేసి వెళ్ళాడు చోళరాజు. ఆలయం యథారూపంలోకి రాగానే తన కోరిక పరమేశ్వరుడు నెరవేర్చాడని దీక్ష విరమించి ఎన్నో విధాలుగా స్వామిని కీర్తించాడు అప్పర్. అక్కడి గడ్డి గాదాల్ని శుభ్రం చేస్తూ ఈశ్వరుణ్ణి సేవిస్తూ కొన్ని రోజులు ఇక్కడ ఉండిపోయాడు. ఎంత బలవంతులైనా దైవం ముందు వారి చేష్టలు సాగుతాయా? జైన మూర్ఖుల దుష్ట విధానమంతా ఈశ్వరుని లీల ముందు వీగిపోక తప్పదనే భావం వచ్చేలా ఎన్నో స్తుతులు చేశాడు అప్పర్. ఇక్కడ కొద్ది రోజులుండి అనంతరం కావేరీ నది 2 వైపులా ఉన్న శైవ క్షేత్రాలను దర్శించాడు. తిరుచురాపల్లి, కరక్కూడి, తిరుప్పరాయేతురై క్షేత్రాల్ని దర్శించాడు. క్షేత్రాల్లో ఉన్నప్పుడు అతని అలవాటు ప్రకారం ఆలయాల శుభ్రంతో పాటు మానవ సేవ చేస్తూ ఇదే ఈశ్వర సేవగా భావించేవాడు. ఇలా వరుసగా క్షేత్రాలను సందర్శిస్తున్న అప్పర్ బాగా అలసిపోయాడు. అయినా ఆగకుండా తిరుగుతూనే ఉన్నాడు. ఒక చోటకు వచ్చేటప్పటికి అలసట ఒకవైపు, ఆకలి బాధ మరోవైపు బాధించడం ఎక్కువైంది అప్పరకు. దాంతో సాక్షాత్తు ఈశ్వరుడే ఇతని అలసట ఆకలి తీర్చాలనుకుని అక్కడ చల్లగాలిని అందించే తరువులతో నిండిన సుందర ఉద్యానవనాన్ని, సరోవరాన్ని సృష్టించాడు. అందులోని నీటి మీదుగా వచ్చే గాలి ఎంత శ్రమనైనా ఇట్టే సేద తీరుస్తుంది. అక్కడకు సమీపించగానే మనసుకు ప్రశాంతత అనిపించింది అప్పరకు. ఇంతలో అప్పర్ వద్దకు వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. ఆ ముసలి విప్రుడు పరమేశ్వరుడే. చేతిలో ఆహారం పట్టుకుని అప్పర్ను సమీపించి, నాయనా, ఆకలితో బాగా నకనకలాడుతున్నట్టున్నావు. ఇదిగో నా చేతిలోని ఆహారాన్ని భుజించి సరోవరంలోని నీటిని తాగి సేద తీర్చుకో అని ఆహారాన్ని అందించాడు. ఇది సాక్షాత్తు ఈశ్వర ప్రసాదంగానే భావించి కళ్ళకద్దుకుని మరీ స్వీకరించాడు అప్పర్.
పరమేశ్వరుడు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించగానే స్వర్గలోకంలోని అమృతాన్ని స్వీకరించిన భావన కలిగింది అప్పరకు. అప్పటి ఆకలి తీరడమే కాదు, మరెప్పటికీ ఆహారం అవసరం లేదేమో అనిపించింది. కాసేపు చెట్ల నీడలో సేద తీరి అక్కడి నుంచి వృద్ధ బ్రాహ్మణ వేషధారితో కలిసి అక్కడికి చేరువలోనే ఉన్న పైంగిలి శివాలయాన్ని చూద్దామని బయలుదేరారు. విచిత్రంగా శివాలయం సమీపించగానే విప్రోత్తముడు కనిపించకుండా అదృశ్యమయ్యాడు. ఆశ్చర్యపోయాడు అప్పర్. ఇదంతా శివమాయగా తలంచి శంకరుని కృపావిశేషాన్ని పలు రీతుల్లో స్తుతించాడు. కొన్ని రోజులు ఇక్కడుండి శివుణ్ణి కొలుచుకున్నాడు. అక్కడి నుంచి చిదంబరం, నాగపట్టణం, శ్రీపురాణ సరిత్తు తదితర క్షేత్రాలు సందర్శించి అక్కడి శైవేతరులను తన వాదనలతో ఓడించి పవిత్ర పుణ్యక్షేత్రమైన అరుణాచలం చేరుకున్నాడు. అంతకుముందే తిరువన్నామలై వద్ద గిరి ప్రదక్షిణం చేసుకున్నాడు. ఆది అంతములే లేని అభవుడితడు, నలువయైనను శ్రీపద్మనాభుడైన కలియ చూడగా అనాతని తెలియలేరు. అరుణగిరివాస గౌరీస అఘవినాశ, అరుణగిరి చుట్టూ ముమ్మారు ఆర్తితోడ తిరిగినంతనే కైలాసగిరిని తిరుగు ఫలమునొసగును పార్వతీ ప్రాణవిభుడు. అరుణగిరి కాదు భక్తుల కండదండ. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రాల్లో అగ్నిభూతానికి ప్రతీక. అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం. అరుణ అంటే పాపాలను తొలగించేసేదని అర్థం. తమిళంలో తిరువన్నామలై అంటారు. ఇది చాలా పవిత్రమైన విశిష్టమైన పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తినిచ్చే క్షేత్రం. అరుణాచలేశ్వరాలయం శివునాజ్ఞ మేరకు విశ్వకర్మతో నిర్మితమైన ఆలయం. ఈ ఆలయం చుట్టూ అరుణమనే పురం కూడా నిర్మితమైందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఆలయంలో జరగాల్సిన పూజా విధానమంతా శివుని ఆదేశం మేరకు గౌతమ మహర్షి నిర్ణయించారని స్కాంద పురాణంలో అరుణాచల మహాత్మ్యం తెలియచేస్తోంది. అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటంతో దీని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేయడమేనని భక్తుల విశ్వాసం. శివునికి ప్రతిరూపమైన రమణ మహర్షి ఈ కొండ ప్రాముఖ్యాన్ని పదే పదే వివరించారు. పాదచారులై శివస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేసేవారికి అంతులేని పుణ్యం సిద్ధిస్తుందని మహాత్ములు చెబుతారు. అందుకే ఎంతోమంది ప్రతినిత్యం అన్ని సమయాల్లోనూ గిరి ప్రదక్షిణం చేస్తుంటారు. గిరిపై ఉన్న విలువైన ఔషధుల ప్రభావంతో ఆరోగ్యానికి, శివస్మరణ వల్ల మనస్సుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. చావు పుట్టుకల కంటే అసలు పుట్టకుండానే ఉండడం ఎంతో ఉత్తమమని భావించి అప్పరు అరుణాచలేశ్వరుణ్ణి ఆ వరాన్ని అనుగ్రహించమని ఎన్నో పద్యాలు, కీర్తనలు ఆలపిస్తూ వేడుకున్నాడు. శివుడు అనుమతిచ్చినన్ని రోజులు అరుణాచలంలో గడిపి తరువాత ఇక్కడ నుంచి ఎంతో దూరం ప్రయాణించి తొండమండలం అంటే తొండైనాడు చేరుకున్నాడు. ఇక్కడి పరిసరాల్లోని చిరువొత్తూరులో వేంచేసి ఉన్న త్రినేత్రుణ్ణి తాండకమనే తమిళ ఛందస్సులో వివిధ రకాల పద్యాల నల్లి ఈశ్వరుని గలంలో పద్యమాలికగా అలంకరించాడు. ఇక్కడి నుంచి ఎన్నో శైవక్షేత్రాలను దర్శిస్తూ చివరకు పార్వతి తన ఆత్మేశుని కోసం అచంచలమైన తపస్సు చేసి ఏకామ్రనాథుని రూపంలో పరమేశ్వరుణ్ణి పొందిన అత్యంత పుణ్యప్రదమైన కాంచీపురానికి చేరుకున్నాడు. పుష్పేషు జాతి పురుషేషు విష్ణు, నారీషు రంభ నగరేషు కంచి అంటారు. పంచభూత క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందిన నగరం ఇది. ఇక్కడ ఉమామహేశ్వరులు, కామాక్షి, ఏకాంబరేశ్వరులుగా దర్శనమిస్తారు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయికాః. భారతదేశంలో నెలకొన్న 7 మోక్షపురాల్లో కంచి ఒకటి. మోక్ష విద్యకు మూలపీఠం ఇది. అద్వైత విద్యకు ఆధారస్థానం. ఆదిశంకరులు అధిష్ఠించిన కామకోటి పీఠ వైభవంతో కంచి నగర శోభ మరింత వెలుగులు విరజిమ్మింది. దేశానికి నాభి కేంద్రం కంచి అంటారు. అసలు కాంచి అంటే మొలనూలు, వడ్డానమని అర్థం. అమ్మవారి శక్తి క్షేత్రాల్లో అత్యంత ప్రధానమైన క్షేత్రం. పరమపూజ్యులైన శంకర భగవత్పాదులు దేహ విముక్తి పొందిన పుణ్యస్థలం. ఈ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైంది. ఇక్కడ వెలసిన స్వామి ఏకాంబరేశ్వరుడు. ఆమ్ర అంటే మామిడి, అంబరం అంటే వస్త్రం, ఆకాశం అనే అర్థాలున్నాయి. ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమికి ప్రతీక. ఈ ఆలయంలో ఉన్న మామిడి వృక్షం 3500 సంవత్సరాల నాటిది. దీని 4 కొమ్మలు 4 రకాల రుచిగల పళ్ళునిస్తాయని ఇక్కడ వారు చెబుతుంటారు. సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద పడ్డ ఫలాన్ని సేవిస్తే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే ఈ మామిడి వృక్షం క్రింద ఉమామహేశ్వరులు పార్వతీదేవి కుమారస్వామిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని వధూవరులుగా దర్శనమిస్తారు.
ఇక్కడే మనం తపో కామాక్షిని దర్శించవచ్చు. ఇక్కడే పార్వతీదేవి పరమేశ్వరుని కోసం ఈ మామిడి చెట్టు కింద తపస్సు చేసిందని పురాణాలు తెలియజేస్తున్నాయి. శివుడు పార్వతిని పరీక్షించదలచి అగ్నిదేవుణ్ణి పంపించాడని, అప్పుడు పార్వతి విష్ణువును ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చేందుకు శివుని తలపైనున్న చంద్రకిరణాల్ని ప్రసరింపచేశారని పురాణగాథ. ఇంకా పరీక్షింపదలచి ఈశ్వరుడు పార్వతి మీదకు గంగను ప్రవహింపచేస్తాడు. అప్పుడు పార్వతి గంగను ప్రార్థిస్తుంది. దాంతో గంగ పార్వతికి ఎలాంటి హాని చేయకుండా వెనక్కు వెళ్ళిపోతుంది. పరమేశ్వరి ఆలింగన స్పర్శతో పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మను అనుగ్రహించినట్లు స్థలపురాణం తెలియచేస్తోంది. ఇది కంచి వైశిష్ట్యం. ఇలాంటి మహిమోపేతమైన క్షేత్రాన్ని దర్శించేందుకు విచ్చేశాడు అప్పరు. వాగీసుని వంటి మహాభక్తుడు తమ నగరానికి వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న పౌరుల వదనాలు అరవిందాలై వికసించాయి. అప్పటికప్పుడు నగరాన్ని పలు రీతుల్లో అలంకరించి అప్పరకు ఘనస్వాగతం చెప్పారు. వాగీశుడు వారందరికీ వినయంగా నమస్కరిస్తూ ఏకాంబరేశ్వర ఆలయం గోపురాన్ని చూసి భక్తి మనస్కుడై నేలపై సాష్టాంగపడ్డాడు. అనంతరం ఆలయంలోకి వెళ్ళి పార్వతీ ఆలింగన స్పర్శతో పరవశిస్తున్న పరమశివుని లింగస్వరూపాన్ని దర్శించి అప్పరు ఆదమరచిపోయాడు. ఏకాంబరనాథుడిని సేవించుకున్నాడు. పరమేశ్వరుణ్ణి దర్శించిన భక్తి పారవస్యంతో నిన్ను కాదనే వారిని సైతం కరుణించే కరుణాకర సదాశివ అంటూ నోటి వెంట అలవోకగా పరమేశ్వరుని వైభవాన్ని కీర్తిస్తూ పద్యాలు కీర్తనలు పొంగి పొరలుతుంటే వాటితోనే కీర్తిస్తున్నాడు. మోసమే ఆలంబనగా చేసుకు జీవించే అజ్ఞానులకు అర్థం కానివాడు అంటూ ఇక్కడి ఏకాంబరేశ్వరుణ్ణి స్తుతించాడు. ఆలయాన్ని 4 వైపులా కలియతిరుగుతూ అక్కడక్కడున్న శివమూర్తులను దర్శించుకున్నాడు. ఇక్కడున్నన్ని రోజులు అలవాటు ప్రకారం ఆలయ శుభ్రత తన బాధ్యతగా తీసుకున్నాడు. అలాగే క్రమం తప్పకుండా ఆలయాన్ని పరిశుభ్రం చేసి అనంతరం దైవ దర్శనం చేసుకునేవాడు. దర్శించినప్పుడల్లా అప్పరు పరమేశ్వర స్వరూపాన్ని, ఆయన ధరించిన అలంకారాన్ని వివిధ రకాలుగా వర్ణిస్తూ ఇన్ని రూపాల్లో భక్తులను అలరించే ఏకాంబరేశ్వరుడు నన్ను కాపాడాలనే అర్థం వచ్చే రీతిలో పద్యాలను అల్లేవాడు. తనివితీరా కామాక్షి ఏకాంబరేశ్వరులను దర్శిస్తూ అనంతరం ఇక్కడ నుంచి వీడలేని మనసుతో తిరిగి తొండై మండలానికి మరలి వచ్చాడు. ఇక్కడి నటరాజక్షేత్రమైన తిరుక్కలి కుండ్రాన్ని చేరుకుని తాండవ భంగిమలో ఉన్న నటరాజస్వామిని దర్శించి కీర్తించాడు. అలాగే సముద్ర తీరం వెంబడినున్న తిరువాణ్ణియూరు క్షేత్రాన్ని సందర్శించాడు. ఇక్కడ ఈశ్వరుడు మరుండేశ్వరునిగా కొలువయ్యాడు. మరుండేశ్వర స్వామిని కల్లారా చూసి మదిలోని కోరికలను నెరవేర్చమని మనసారా ప్రార్థించాడు. ఇక్కడి నుంచి ఎత్తైన గోపురాలతో అలరారే మైలాపూర్ కపాలేశ్వరుణ్ణి, ఒట్రియారులోని శివాలయాన్ని దర్శించి తనదైన శైలిలో కీర్తనలు ఆలపించి పరమేశ్వరుని అలరించాడు అప్పరు. తిరువత్తియూరులో భక్తులంతా, ఒట్రియారికి మరొక పేరు తిరువత్తియూరు, తిరువత్తియూరులో భక్తులంతా అప్పరకు ఘనంగా స్వాగత సత్కారాలు చెబుతూ ఆలయానికి తోడ్కొని వెళ్ళారు. ఆలయ ప్రథమ గోపురం గుండా లోనికి ప్రవేశించి ఇందులో వెలసిన ఈశ్వరుణ్ణి సందర్శించుకున్నాడు. శివుని డమరుకునాదం నుండి ఆవిర్భవించిన వేదాంగాలు, వేదార్థాలను సృజించిన దైవం అనే పదిహంతో పరమేశ్వరుని నుతించాడు. ఇలా అప్పర్ నోటి వెంట వెలువడ్డ ఈ పదిలం పండొంగం శంఖమలం అనే తాండక వృత్తంలో మొదలవుతుంది. ఇవే కాక విరుట్టం, కరుంతో హైనరిసై అనే వృత్తాలతో కూడా పదిహాలు పాడి పరమేశ్వరుని మెప్పించాడు. ఇలా కీర్తిస్తూ అనేక క్షేత్రాల్ని దర్శిస్తున్నాడు అప్పర్. ఇందులో భాగంగా పలియనూరు, కారికరైలను చేరుకున్నాడు. ఇక్కడి నుండి సకల దేవతారాధ్యమైన శ్రీకాళహస్తి దివ్యక్షేత్రానికి వచ్చాడు. ఇక్కడి పరిసర ప్రాంత భూముల్ని సారవంతం చేసే స్వర్ణముఖి నదిలో స్నానం చేసి శుచి అయి కాళహస్తి కొండను ఎక్కేందుకు బయలుదేరాడు. కొండపై నెలకొన్న దైవమా, నా మదిలోన కొలువుండు నిక్షేపమా అనే భావం వచ్చేలా తాండక వృత్తంలో పదిహాన్ని పాడి పరమశివునికి వినిపించాడు అప్పర్. కొండ శిఖరాన్ని చేరే మార్గమధ్యంలో నెలకొన్న పరమ శివభక్తుడైన కన్నప్పను దర్శించాడు. పరమేశ్వరుని కోసం తన కన్నుల్ని సైతం పెకలించి ఇచ్చేందుకు సిద్ధపడ్డ భక్త కన్నప్పను చూసి నీ భక్తిలో అనువంతైనా నాకు అలవడేలా చెయ్యమని ఆ భక్త శిఖామణిని అభ్యర్థించాడు. అనంతరం మోగ ప్రాణులకు సైతం మోక్షాన్ని ప్రసాదించిన జ్ఞానప్రసూనాంబ సహిత కాళహస్తీశ్వరుని దర్శించుకుని జ్ఞానాన్ని మోక్షాన్ని అనుగ్రహించమని వేడుకున్నాడు. కాళహస్తీశ్వరుని అనుమతి పొంది అపర కైలాసంగా వెలసిల్లే శ్రీశైల క్షేత్రానికి బయలుదేరాడు. శ్రీశైలంలో వెలసిన భ్రమరాంబిక మల్లికార్జునులను భక్తి మనస్కుడై దర్శించి పునర్జన్మ లేకుండా వరాన్ని దయచేయమని అర్థించాడు. ఆపై ఆంధ్ర, కర్ణాటక దేశాల్లో నెలకొన్న దివ్య శైవ క్షేత్రాల్ని దర్శించి ఇక్కడి నుంచి మాలవ, వంగదేశాలలోని ఆలయాలను కూడా చూసి అక్కడక్కడి దైవాలకు సాగిలపడి మొక్కి హృదయవేదనను తీర్చమని కోరుకున్నాడు.
అనంతరం ఉత్తర భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే తలమానికమైన భూలోక కైలాసం విష్ణుపాదోద్భవి ఈశ్వరుని జటాజూటంలో నాట్యమాడే పరమపావని గంగా పరివృతమైన దివ్య కాశీక్షేత్రానికి వచ్చాడు అప్పర్. శ్రీ మహావిష్ణువు హృదయం నుండి వెలువడ్డ మహాదివ్యక్షేత్రం కాశీ. సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం కాశీ. స్వయంగా పరమేశ్వరుడు నివసించే పుణ్యస్థలి. భూమిపై నెలకొన్న సప్తమోక్ష ద్వారాల్లో ఒకటి. 12 జ్యోతిర్లింగాల్లోకెల్లా ప్రధానమైనది. 14 భువన భాండాల్లో విశేషమైన స్థలం. జన్మజన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్రపాలకుడైన భైరవుడు కాశీలో అడుగుపెట్టనీయడు. కాశీలో మృతి చెందిన వారికి పునర్జన్మం ఉండదు. కాశీ ప్రవేశించిన వారి పాపాల చిట్ట చిత్రగుప్తుని వద్ద కనిపించకుండా పోతుందట. ఆ చిట్ట డిండి గణపతి కాలభైరవుల చేతికి అందుతుందట. వారు పరిశీలించి యమయాతన కంటే 32 రెట్లు అధిక శిక్షలు విధించి మరుజన్మ లేకుండా చేస్తారని పురాణవచనం. కాశీలో మరణించిన ప్రతివారి కుడి చెవిలో శివుడు తారక మంత్రం ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవు, బల్లులు అరవ్వు, శవాల వాసన రావు. కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. కాశీలోని పరాన్నభుక్తేశ్వరుని దర్శిస్తే పరుల అన్నం తిన్న రుణం నుండి విముక్తి లభిస్తుంది. ఇక్కడ పాపపుణ్యాల్లో ఏది చేసినా 1,000,000 రెట్లు ఫలితం ఉంటుంది. విశ్వేశ్వరుణ్ణి అభిషేకించిన అనంతరం చేతిరేఖలు మారిపోతాయట. ఇక్కడి పార్వతీమాత విశాలాక్షిగా కొలువైంది. విశ్వానికి అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి నివాస స్థలం కాశీ. ఇది అత్యంత విశిష్టమైన శక్తిపీఠం. అలాంటి మహామహిమాన్వితమైన క్షేత్రానికి అప్పర్ వచ్చి ఇక్కడ కొలువైన అన్నపూర్ణ విశాలాక్షి సహితుడైన విశ్వేశ్వరుణ్ణి భక్తి మనస్కుడై సేవించుకున్నాడు. పునర్జన్మ రాహిత్యాన్ని అనుగ్రహించమని అర్థించాడు. భూలోక కైలాసమైన కాశీ నుంచి సాక్షాత్తు కైలాస శిఖరాన్నే చేరుకుందామని హిమాలయాలకు బయలుదేరాడు అప్పర్. శిఖరంపై ఏ వైపు చూసినా దట్టంగా అల్లుకున్న వృక్ష సమూహాలు దారిని కనబడనీయడం లేదు. పులులు, సింహాలు, భయంకరమైన విషం చిమ్మే కాలనాగులు సంచరించే అటవీ ప్రాంతానికి నిలయంగా ఉంది హిమాలయం. ఎక్కడా నరసంచారం లేదు. కఠినమైన వాడిగా ఉండే బండరాళ్ళు, భయంకరమైన కీకారణ్యంతో నిండిన ప్రాంతంలో కేవలం కందమూలాలనే తింటూ అర్ధాకలితో నడక సాగిస్తున్నాడేమో హిమాలయ శిఖరాలపై నడవలేకపోతున్నాడు అప్పర్. శిఖరంపై నడిచి నడిచి అలసిపోతున్నాడు. ఇక్కడ చీకటి పడగానే క్రూరమైన పెద్ద పులులు, అటవీ మృగాలు తిరుగాడుతూ భయపెడుతుంటాయి. అయితే శివానుగ్రహంతో అవి అప్పార్ను ఏమీ చెయ్యకుండా వాటి దారిన అవి సాగిపోతున్నాయి. విషసర్పాలు పడగెత్తి మణిదీపాలతో అతనికి మార్గసూచికలవుతున్నాయి. అలా సాగి సాగి చివరకు ఒక ఎడారి ప్రాంతాన్ని చేరుకున్నాడు. మిట్ట మధ్యాహ్నం అయింది. మార్తాండు తన ప్రచండ తాపంతో మంటెక్కిస్తున్నాడు. నేలంతా బీటబారి కాస్త ఏమారినా పాదాలు పగుళ్లలో పడి ఇరుక్కుపోయేలా ఉన్నాయి. పగుళ్ల లోపల నుండి వేడి సెగలు కాళ్లను కింద పెట్టనివ్వడం లేదు. ఇలాంటి ప్రదేశంలో నడుస్తున్న అప్పరు పాదాల చర్మం అరిగి మాంసం బయటపడింది. ఇంకా ఏమాత్రం నడవలేకపోయాడు. అయినా కైలాసం చేరాలనే కోరిక ఎంతమాత్రం చావలేదు. దాంతో దేకుతూ వెడుతున్నాడు. కడుపు, గుండెలు కూడా డోక్కుపోయి మాంసం బయటపడింది. చేసేది లేక చివరకు నల్లరాళ్ల గులకపై దొర్లుకుంటూ సాగుతున్నాడు. రొమ్ముతో పాకుతుంటే చర్మ మాంసాలు అరిగిపోయి ఎముకల గూడు బయటపడింది. ఈ విధంగా శరీరం నశించబోతున్నప్పటికీ కైలాసం వెళ్ళి అక్కడ నివసించే కైలాసనాథుణ్ణి చూడాలనే అభిలాష మాత్రం అడుగంటలేదు. ఇలా కొంతసేపు ప్రయాణించి నీరసంతో కింద పడిపోయాడు. ఎలాగైనా శరీరాన్ని కైలాసం చేర్చాలన్న తలపుతో అలాగే దొర్లుకుంటూ ఇంకొంత దూరం ప్రయాణించాడు. ఒళ్ళంతా రక్తసిక్తమైంది. గాయాలయ్యాయి. బాధతో ఎంతోసేపీ ప్రయాణం సాగించలేననుకున్నాడు అప్పరు. అయినా ఆశ చావలేదు. అలాగే శరీరాన్ని దొర్లించుకుంటూ వెడుతున్నాడు. ఇతని మొండితనానికి సంబరపడిపోతున్నాడు సదాశివుడు. తన పరమభక్తుడు ఎన్నో మధురమైన కీర్తనలతో తనను పరవశింపజేయగలిగిన వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడైన ఇతడిని తిరిగి దక్షిణ దేశానికి పంపిద్దామనుకున్నాడు పరమేశ్వరుడు. దాంతో దొర్లుతూ పర్వతాగ్రాన్ని ఎక్కుతున్న అప్పర్ వద్దకు ఒక ఋషీశ్వరుని వేషంలో వెళ్ళి, ఇంత ప్రయాసపడుతూ కొండను ఎక్కకపోతే ఏమైంది? శిఖరాగ్రం చేరేసరికి నీ ప్రాణం ఉంటుందో పోతుందో? ఎందుకొచ్చిన మొండి సాహసం? హాయిగా ఆలయ దర్శనాలు చేస్తూ నీ ఇష్టదైవాన్ని తీయనైన పదిహాలతో పరవశింపజేయమని సలహా ఇచ్చాడు. నా ప్రాణం పోయినా పార్వతీ పరమేశ్వరులను దర్శనం చేయనదే ఇక్కడ నుండి కదిలేది లేదంటూ అలానే దొర్లసాగాడు అప్పర్. వెంటనే శివుడు అక్కడ నుంచి అదృశ్యమై ఆకాశవాణి రూపంలో వినిపించాడు. భక్త, నీ భక్తి అపారమైనది. ఇక దీక్ష కట్టిపెట్టు. ఇక్కడికి సమీపంలోని కొలనులో స్నానం చేసి తిరువయ్యూరు చేరుకో.
అక్కడ నీ కోరిక తీరుతుంది అన్న వాక్కులు వినిపించాయి. ఇలా వాణి వినిపించగానే ఒంటిపై గాయాలు, రక్తం మాయమై అంతకు ముందు దేహం కంటే తేజోవంతమై లేచి కూర్చున్నాడు అప్పర్. వెంటనే శివుని ఆదేశం మేరకు గగన భాగంలో వసించే పరమేశ్వర, నిన్ను నిరంతరం స్మరించుకుంటాను అనే పత్తికంతో పంచాక్షరి మంత్రం జపిస్తూ నిర్మలమైన కొలను నీటిలో మునకవేశాడు. పరమేశ్వరుని లీల విచిత్రం నిరూపితమయ్యేలా అప్పరు ఇక్కడి కొలనిలో మునిగి లేచేసరికి అతను తిరువయ్యూరు పవిత్ర నగరంలో ఉన్నాడు. ఈశ్వరలీలకు మనసులో ప్రార్థించాడు అప్పరు. అపర కైలాసంలా భాసిస్తోంది తిరువయ్యూరు. ప్రమదఘనాలు చేస్తున్న శరభ 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 నినాదాలు మిన్నంటుతున్నాయి. దేవతాగణాల వేదనాదాలు నలుదిశలా మారుమోగుతున్నాయి. లోకంలోని పవిత్ర నదీ జలాలన్నీ పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తున్నాయి. ఆ క్షణంలో ఆది దంపతుల దివ్య దర్శనమైంది అప్పరకు. అర్ధనారీశ్వరుణ్ణి దర్శించి ఆదమరచి నోరారా పలు పడిగాల్ని, వివిధ స్తోత్రాల్ని పాడుతున్నాడు. సకల జీవుల్ని సమరీతిలో పాలించే అపార కరుణాసింధువైన ఆదిదేవుణ్ణి కన్నులారా వీక్షించే భాగ్యానికి నోచుకున్నానంటూ పాడుకున్నాడు. ఇక్కడి నుంచి అప్పరు నెయ్యిత్తానం, మలపాడి క్షేత్రాల్ని దర్శించి తిరుపుందూర్తి నగరానికి చేరాడు. ఇక్కడి పరమేశ్వరుణ్ణి చూసి జరామరణాలు లేని ఆదిదేవుణ్ణి కనుక్కోగలిగాను. ఈ కరుణాసింధువు దివ్య చరణాల వద్దనే స్థిర నివాసం ఏర్పరచుకుంటానంటూ కీర్తించాడు. అప్పర్ ఇక్కడున్నన్ని రోజులు అలవాటు ప్రకారం ఆలయాన్ని శుభ్రం చేస్తూ ఇష్టం వచ్చినన్నిసార్లు దైవ దర్శనం చేసుకుంటూ తాన్నికం, అంగమాలై ఛందస్సులో వివిధ కీర్తనలల్లి స్వామికి సమర్పించుకునేవాడు. చాలా రోజులు ఇక్కడే ఉండి శివుని సేవ చేసుకున్నాడు. ఇక్కడ పెద్ద సత్రాన్ని ఒకదాన్ని నిర్మించి అనేక మందికి ఆశ్రయం కల్పించాడు. అలా ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తూ తన జీవితాన్ని శివసేవలో వినియోగించుకుంటున్నట్టు భావించాడు అప్పరు తిరుప్పుందిత్తులో ఉండగానే అక్కడ సంబంధార్ జైన ఛాందసవాదులను తన వాదనాపటిమతో ఓడించి వారిని తరిమికొట్టాడు. అలాగే పాండ్యదేశపు రాజు వక్రతను శివ విభూతితో పోగొట్టగలిగాడు. అనంతరం సంబంధార్ అత్యంత సారవంతమైన కావేరీ తీర ప్రాంతమైన మధురై నగరానికి వచ్చాడు. సంబంధారు మధురైలో ఉన్నాడని తెలిసి అప్పరు వెంటనే అతన్ని కలుసుకోవాలనుకున్నాడు. ఇతనితో పాటు మరో తమిళ భాషలో నిష్ణాతుడైన పండితోత్తమునితో కలిసి మధురైకు బయలుదేరాడు అప్పరు. వీరిద్దరూ వెళ్ళేసరికి సంబంధార్ను అనేక మంది చుట్టుముట్టి ఉన్నారు. వారందరి మధ్య సంబంధార్ సరిగా కనిపించలేదు అప్పరుకు. అయినా సంబంధార్ను పల్లకీలో ఊరేగింపుగా తీసుకెడుతున్నారు. అంతటి మహానుభావుడు కూర్చున్న పల్లకీని మోయగలిగే అదృష్టం కలగడం ఎన్నో జన్మల పుణ్యంగా భావించి పల్లకీని ఒకవైపు అప్పర్ మోశాడు. అమితంగా శివుణ్ణి ఆరాధించే సంబంధార్కి ఈ విషయం తెలిసిపోయింది. వెంటనే సంబంధార్ పల్లకీ దిగి అప్పర్కు నమస్కరించబోయాడు. అతని కంటే ముందుగా అప్పరే సంబంధార్కు నమస్కరించాడు. ఇద్దరు భక్తులు ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ ఆనంద దృశ్యాన్ని చూసి అక్కడున్న భక్తులందరూ ఆనందపడుతూ హరనామస్మరణలతో హోరెత్తించారు. అనంతరం భక్త మహాశయులు ఇద్దరూ ఆలయ సందర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళారు. శివారాధన తరువాత వారిద్దరి మధ్య ఎన్నో విషయాలు దొర్లాయి. మాటల సందర్భంలో మధురైలో జరిగిన వృత్తాంతమంతా వివరించి చెప్పాడు సంబంధారు. వాదంలో జైనమూర్ఖుల్ని ఓడించడం, పాండ్యరాజు గూనిని పోగొట్టడం, ఆ దేశపు రాణి మంగయ్యక్కరసి శివభక్తిని, మంత్రి కులచ్చరి రాజశక్తిని గురించి వివరించాడు సంబంధార్. ఇది విన్న వెంటనే అప్పర్కు పాండ్యదేశంలో జ్ఞాన సంబంధార్ చేసినవన్నీ స్వయంగా చూద్దామన్న తలంపు కలిగి తిరుపుందుర్తిలోని పరమేశ్వరుని అనుమతి పొంది తక్షణమే పాండ్యదేశానికి బయలుదేరాడు అప్పర్. తిరుపుత్తూరులోని శంకరుణ్ణి సేవించి మధురై నగరానికి వచ్చాడు. ఎప్పటి నుండో మధుర పట్టణం కవి పండిత నిలయంగా పేరుకెక్కింది. అదీగాక మీనాక్షి సుందరేశుని ఆలయం పల్లవరాజుల పాలనాచాతుర్యంతో ఎంతో వన్నెకెక్కిన ఈ నగర వైభవాన్ని వర్ణించడం సామాన్యుల తరం కాదు. లోకపాలకులైన మీనాక్షి సుందరేశ్వరుల ఆలయానికి ప్రదక్షిణం చేసి లోపలికి వెళ్ళి అలవాటు ప్రకారం ముందు ఆలయాన్ని పరిశుభ్రం చేసి అనంతరం స్వామిని సందర్శించి ఆనంద పారవస్యంతో మహేశ్వర లోక పరిపాలక అంటూ అనేక గేయాలతో స్వామి విభవాన్ని ములైత్తావి అనే తమిళ ఛందస్సులో కీర్తిస్తూ తాండకం గానం చేశాడు. విశిష్టమైన శివభక్తుడు తమ దేశానికి వచ్చాడని విన్న పాండ్యదేశ రాచదంపతులు అప్పర ఉన్న ప్రదేశానికి వచ్చి రాచమర్యాదలతో రాచప్రాసాదానికి ఆహ్వానించారు. వారి భక్తికి గౌరవ మర్యాదలకు వసుడైన అప్పరు అక్కడ కొన్ని రోజులుండి వేదాంత వేద్యుడైన జ్యోతిస్వరూపుణ్ణి దర్శిస్తూ తన బాణీలో అనేక కీర్తనలు ఆలపిస్తూ దైవాన్ని మెప్పిస్తున్నాడు అప్పరు. కొన్నాళ్ళు అక్కడ ఉండి అనంతరం కావేరీ ప్రాంతంలో నెలకొన్న అనేక సుప్రసిద్ధ శైవక్షేత్రాలను సందర్శించాడు. ఇందులో భాగంగానే
బ్రహ్మహత్యా దోష నివారణార్థమై రామచంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామిని మనసులో స్మరించుకుంటూ రామేశ్వరం వెళ్ళాడు. ఇక్కడి రామలింగేశ్వర స్వామికి అనేక రీతుల్లో పద్యమాలికలు అల్లి ఆయన గలసీమలను అలంకరింపచేశాడు. అనంతరం తిరునల్వేలి, తిరుకానప్పేరు తదితర శైవ క్షేత్రాల్ని సేవించి చివరిగా తిరుప్పుహలూరు చేరుకున్నాడు. ఇక్కడితో తన యాత్ర ముగిద్దామనుకున్నాడు అప్పరు. అప్పటికే అతని దేహం అంతా అలసిపోయింది. ఇక్కడ వెలసిన పరమేశ్వరుణ్ణి అనేక వృత్తాలు, కీర్తనలతో కీర్తిస్తూ ఇక్కడే ఉండిపోయాడు. తన అలవాటైన ఆలయ శుభ్రతను మాత్రం ఏనాడూ విడిచిపెట్టలేదు. ఈశ్వరునికి ఎలాగైనా ఇతని భక్తిని లోకానికి చాటదామనే భావం కలిగింది. దాంతో ఇతను ఆలయాన్ని శుభ్రం చేసి గడ్డి పారవేసే సమయంలో పార నుండి ప్రతిరోజు ఒక బంగారు నాణెం కూడా కింద పడేలా చేశాడు పరమేశ్వరుడు. ఇహబంధాలకు అతీతుడైన అప్పర్ బంగారు నాణేలు, గడ్డి రెండింటినీ సమానంగానే భావిస్తూ వాటిని కూడా కిందకు పారవేసేవాడు. అంతే తప్ప అవి ఎంతమాత్రం వాగీసునిలో ఆశను రేకెత్తించలేకపోయాయి. ఇంకా పరీక్షిద్దామని రంభాది అందమైన అప్సరస బృందాన్ని ఇతని కనుల ముందు వయ్యారంగా శృంగార భావనలు రేకెత్తేలా నర్తించమని ఆదేశించాడు. వారు మెరుపుతీగల్లా హొయిలొలికిస్తూ నర్తించిన ఆ నర్తనలేవి అప్పర్ మనస్సును శివభక్తి నుంచి మరల్చలేకపోయాయి. అయినా వారి యత్నాన్ని చూసి వాగీసుడు, అమ్మలారా, ఎందుకీ వృధా ప్రయాస? నా ముందు మీరెన్ని శృంగారాలు చిందించినా ఒక్క క్షణమైనా నా చూపును మీ మీదకి మళ్లించగలిగాయా? నేనేమైనా మీ మోజులో పడినట్టు మీకు అనిపించిందా? నేనెప్పుడూ పరమేశ్వరుని పాదదాసినే అనే భావం వచ్చేలా మృదుమధురమైన తాండక వృత్తాన్ని ఆలపించాడు. ఇతని ముందు తమ కుప్పిగంతులు ఎందుకు పనిచేయవని భావించిన సుందరీమణులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పర్ నిశ్చల భక్తిని తిలకించిన అక్కడి వారంతా అప్పర్ను ఎంతగానో శ్లాఘించారు. అనంతరం అప్పరు, ఈశ్వరా, నాకు ఈ మానవ జన్మ ఇక చాలు. వీలైనంత త్వరగా నీ చరణ సన్నిధికి నన్ను తీసుకుని పోయి తరింపచెయ్యి. నీ పాదకమలాలే నాకు దిక్కు. అనుక్షణం ఆ చరణారవిందాలనే ధ్యానిస్తాను. అవి తప్ప నన్ను ఈ భవబంధాల నుండి దరిచేర్చగల దొప్పలు ఇంకేమున్నాయి? అనంత ఆనంద నర్తనం చేసే నీ నాట్యభంగిమలో ప్రస్ఫుటంగా కనిపించేది నీ పాదయుగలమే కదా పరమేశ. 9 రంధ్రాల కూర్పిడితో ఈ శరీరాన్ని తయారు చేసి మానవ జన్మగా ప్రభవింపచేశావు. అంత్యదశలో శ్వాస ఆడని స్థితిలో అంతవరకు నాదనుకున్నదేదీ నాకు తెలియదు. వాటి మీద ఆసక్తి కలగదు. అలాంటి సమయంలో నీపై ధ్యాస కలిగేలా ఆశీర్వదించు. ఇదిగో నీ చరణ సన్నిధికే వస్తున్నాను. ఇప్పుడు నా మనసులో నీవు తప్ప ఇతరులు ఎవరూ లేరు. ఈ చివరి దశలో కూడా నన్ను నీ పరీక్షలకు గురిచేశావు. అయినా నీ కటాక్షంతో వాటిపై మోజు కలగనీయలేదు. అంటే నన్ను కరుణించినట్టే కదా. దయాసముద్రుడవు. నీ మాయను కనిపెట్టడం బ్రహ్మ విష్ణువాదులకే సాధ్యం కాదు. నేననగా ఎంత అంటూ ఆర్తిగా పాడుతూ తన దైవమైన పరమేశ్వరునిలో ఐక్యమయ్యాడు అప్పరు. ఆ విధంగా శివానంద సాగరంలో తేలియాడుతూ పరమభక్తుడైన వాగీసుడు చైత్రమాసం శతభిష నక్షత్రంలో తన పాదపద్మాల సన్నిధికి రప్పించుకుని తన వద్దనే ఉంచేసుకున్నాడు మహేశ్వరుడు. ఆకాశం నుంచి దేవదుందుబులు మ్రోగాయి. పుష్పవృష్టి కురిసింది. అప్పర కైలాస గమనానికి బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రాది సకల దేవతలు హర్షామోదాలతో స్వాగతం పలికారు. భూలోకంలో ఆ పరమేశ్వరుని భక్తునికి ఘనంగా వీడ్కోలు పలికారు. పరమేశ్వరుని నమ్ముకున్న వారికి ఎన్నటికీ ఏ లోటు ఉండదు. అంత్యంలో ఆయన సన్నిధానము దక్కుతుందని నిరూపించిన శివభక్తుడు అప్పరు. సోదరి తిలకవతి కూడా శివునిలో లీనమైపోయింది. ఇద్దరి జన్మ ధన్యమైంది. ఇంతటి మహోత్కృష్టమైన జీవితం గడిపిన తిరునావుక్కరసు జన్మ ధన్యమవడమే కాదు, ఇలాంటి భక్తుల గురించి విన్నా చదివినా శివసన్నిధానం లభిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. విన్నారు కదా అప్పర్ గురించిన కథ. మరొక వీడియోలో కులచ్చిర నాయనార్ గురించిన కథను తెలుసుకుందాము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.